తన దగ్గర 10 మంది చచ్చినా 25 మంది చచ్చినా 1000 మంది చచ్చినా హమాసు ఆ చచ్చిపోయిన వాళ్ళ సంగతి చెప్పదు. చచ్చిపోయినటువంటి వాళ్ళందరూ పాలస్తీనా ప్రజలు అంటుంది. అదే ఇజ్రాయెల్కి సంబంధించిన ఒక్క సైనికుడు చనిపోయినా 2-3 చచ్చిపోయినా చూసారా మా దెబ్బకి గంగిరాలు తిరిగిపోతుంది అంటుంది. అది హమాస్ ఆడేటటువంటి నాటకం. తాజాగా ఒక ఇజ్రాయలీ సైనికుడిని ప్రాణాలు తీసింది హమాస్. అది వాళ్ళు సౌత్ గాజా వైపు మూవ్ అవుతున్నటువంటి సందర్భంలో అకస్మాత్తుగా చేసిన అటాక్. దాంట్లో ప్రాణాలు కోల్పోయిన మాట వాస్తవం. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అంగీకరించింది కూడా. కానీ ఆ తర్వాత ఎడతెరిపి లేకుండా ఇజ్రాయెల్ కొట్టినటువంటి దాడిలో చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్య 400 నుంచి 600 ఉంటుంది. ఇది చచ్చిపోయింది ఎవరు? హమాస్ వాళ్ళే. హమాస్ ఒకవేళ మనుషుల్ని ఎవరన్నా అడ్డం పెట్టుకుంటే వాళ్ళు కూడా హమాస్ సింపథైజర్స్ అవుతారు, కానీ సామాన్య ప్రజలు గారు కదా. అంటే హమాస్ డైరెక్ట్ తీవ్రవాదులు కానీ హమాస్ మద్దతుదారులు కానీ దాన్ని కవర్ చేస్తూ తాము చేసిన దాడిని మాత్రమే చెప్పుకునేటువంటి ధోరణి ఇక్కడ హమాస్కి బాగా ఉంది. ఇజ్రాయెల్ ఆర్మీ సీమ్స్ టు బి స్ట్రగ్లింగ్ ఇన్ ఇట్స్ ఫైటింగ్ అగెన్స్ట్ హమాస్ మిలిటెంట్స్ ఇన్ గాజా. ఇది అంతర్జాతీయ మీడియా ప్రొజెక్ట్ చేసేటువంటి అంశం. 1 more soldier has succumbed to his injuries from a battle last month. This takes the toll of dead soldiers during Gaza's ground offensive to 105. ఇప్పటికే 105 మంది చనిపోయారు. క్రిందటి నెలలో మొన్న 6వ తారీఖు గాయపడ్డటువంటి సైనికుడు ఇప్పుడు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. అయితే ఇజ్రాయలీ డిఫెన్స్ మినిస్టర్ claimed that once invincible Hamas battalions in Jabalia and Shujasiya were on the వెడ్జ్ ఆఫ్ కొలాప్స్. ఇది 2 చోట్ల హమాస్ స్థావరాలను కనిపెట్టాం, దాన్ని ధ్వంసం చేస్తున్నామని చెప్పిన వార్తలు మాత్రం అంతర్జాతీయ మీడియా డౌన్ ప్లే చేస్తూ హమాస్ తీవ్రవాదులకు సంబంధించినటువంటి చిన్నపాటి సక్సెస్ను కూడా ప్రొజెక్ట్ చేసుకొస్తోంది.